ఫస్ట్ ఇమ్మానండి భయ్యా. టాప్ 5 కాదు, ఫస్ట్ ఇమ్మానన్న. ఫస్ట్ అంటే ఉన్నారు. దాని తర్వాత తనుజ గారు, దాని తర్వాత భరణి గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత రీతు చివరి డిమాండ్ పోయి ఇద్దరు ఒక ఒక దాంట్లో ఉంటారు. దాని తర్వాత కళ్యాణ్ పడాల. భరణి అన్న సేఫ్ గేమ్ తప్ప ఏం లేదు ఆడ, ఎప్పటికీ సేఫ్ గేమ్ నడుస్తాను. తనుజాని 3 నుంచి 2కి తీసుకొచ్చావు నువ్వు. ఎవరు? నువ్వే. నేను తీసుకురా. ఇప్పుడేమో 2వ ప్లేస్ పెట్టావు. అవును నడుస్తుంటది, అంటే వీక్లీ చేంజ్ అవుతా ఉంటారు, అలాగే చేంజ్ అవుతుంది అనమాట. అంతే అంతే అంటావు. ఇమ్మాన్ అట్లేం లేదు, ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది ప్రతిసారి. సేఫ్ గేమ్ నడుతుంది కదా. లాస్ట్ 2 years చూసుకుంటే ఒక సాంగ్ సంబంధించి అటు ఇటు వెళ్ళాలి అని చెప్పి, మళ్ళీ మన ఎవరిది దివ్య గారిది తనుజ గారిది ఆమె వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ అక్కడ అయ్యాయి. అలా ఉన్నప్పుడు సేఫ్ గేమ్ అనిపిస్తుంది ఎవరికైనా. ఎప్పుడు ఏడుతానే ఉంటుంది. అదే వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పింది కదా, అంటే మనలో భావాలు ఎన్నో ఉంటాయి భయ్య, నవ్వులు, కోపాలు, నష్టాలు, కష్టాలు అన్ని ఉంటాయి అనమాట. కానీ మనకి ఏడుపోటీ కనపడుతుంది, ఎందుకంటే నెగిటివిటీ కాబట్టి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు ఆమె నవ్వుతుందని ఎవరు అడగలేదు క్వశ్చన్. మరి తనుజ గారు నవ్వుతుందని చెప్పి ఎవరు అడగలేదే, అంటే నెగిటివిటీ జనాలకు కనపడుతుంది, అలాగే నెగిటివిటీ కనపడుతుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. అలా ఎలా అనుకుంటావు భయ్యా? ఇప్పుడు నన్ను ఏదో నువ్వు చేస్తే నేను అయిపోను కదా, నేను అయిపోవాలనుకుంటేనే అయిపోతాను. ఏమని అట్లేముండదు. ఆయన ఉంటే వాళ్ళు అనుకో ఉండొచ్చు, అది మనలో ప్రేరేపించితే తప్ప అది బయటికి రాదు. అదేనమాట. తనుజ గారు అవునవును సుమన్ శెట్టి వాళ్ళ భార్య అయితే రావడం జరిగింది అనమాట. వచ్చి తనుజ గారితో సంజన గారితో మాట్లాడద్దండి ఎక్కువ మీరు, ఆయన వాళ్ళు అయిపోతున్నారని చెప్పి. అంటే ఒక సెలబ్రిటీ ముందు ఇంకో సెలబ్రిటీలు, ఒక ఫేమస్ ముందు ఇంకో ఫేమస్ ఎందుకు, మీరు ఇండివిజువల్ గా ఆడుకోని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. అది ఇంకోటి ఏంటంటే మన ఇంటెన్షన్. ఎలా కన్వర్ట్ అయిందంటే, ఎవరికైతే ఫ్రేమ్ ఉందో, ఎవరైతే హైప్ లో ఉన్నారో వాళ్ళతోనే తనుజ ఉంటుంది, వాళ్ళతోనే బాండ్స్ పెంచుకుంటుంది అనేది అయితే ఉంది. మీరేం చెప్తారు? అది ఆమె ఇన్నర్ ఫీలింగ్, నా ఇన్నర్ ఫీలింగ్ ఇది కదా.